గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా 74 సర్గలు పూర్తి చేసి 75వ సర్గని చెప్పుకున్నాం. 75 సర్గలో మిగతా భాగాన్ని కొనసాగించే ముందు ఒకసారి ఈ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. తల వెంట్రుకల మూడులు ఊడిపోయి, కట్టుకున్న వస్త్రాలు జారిపోయి, తొడుక్కున్న కవచాలు విరిగిపోయి లేదా చిరిగిపోయి, రథధ్వజాలు విరిగిపోయి పోరాటం సాగిస్తున్న రాక్షస వీరుల్ని వానర యోధులు అప్పుడు అన్ని వైపుల నుండి కూడా ఎదిరించారు. ఎడతెరిపి లేకుండా భయంకరంగా సాగుతూ ఉన్న ఆ పోరాటంలో అనేక మంది వీరులు నాశనమైపోయారు. యుద్ధోత్సాహంతో అంగదుడు అప్పుడు కంపనుడనే రాక్షసుడి మీదకి వెళ్ళాడు. వాడు అంగదుడిని ఆహ్వానించి కోపంతో రేగిపోయి తన గదతో కొట్టాడు. అంగదుడికి ఆ దెబ్బ చాలా గట్టిగా తగిలింది. మూర్ఛపోయాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. ఒక పర్వత శిఖరాన్ని పెళ్లగించాడు అంగదుడు, యువరాజు. కంపనుడి మీద విసిరేశాడు దాన్ని. ఆ దెబ్బకు కంపనుడు నేలకూలి చచ్చాడు. కంపనుడు హతమైపోవడం శోణితాక్షుడు చూశాడు. తన రథాన్ని నిర్భయంగా అంగదుడి మీదకు పోయించాడు. నిశ్చితమైన ప్రళయ కాళాగ్ని లాంటి బాణాలని ఆయన మీద వదలడం మొదలుపెట్టాడు. అర్ధచంద్రాకార బాణాలు, ఇనప బాణాలు, దూడ పళ్ళ వంటి బాణాలు, కంకపక్షి రెక్కల వంటి మొనలో ఉన్న బాణాలు, ఇలా అనేక బాణాలని ఆ శోణితాక్షుడు తన మీదకి వదులుతూ ఉంటే అంగదుడు ఆ బాణాలని ఏమాత్రం లెక్క చేయకుండా తన బలం అంతా కూడా చూపించడానికి ఎగిరి శోణితాక్షుడి మీదకి ఎగిరి వెళ్ళాడు ఒక దగ్గంతులో. ఆ శోణితాక్షుడి చేతిలో ఉన్న పెద్ద ధనస్సుని, బాణాలని లాక్కుని వాటిని విరిచి అవతల పాడేశాడు. అప్పుడు రథాన్ని పగలగొట్టడం మొదలుపెట్టాడు. శోణితాక్షుడు కూడా ఒక్కసారిగా కోపంతో ఆకాశానికి ఎగిరాడు. వాళ్ళిద్దరు కూడా ఆకాశానికి ఎగిరారు. ఆకాశంలోనే శోణితాక్షుడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఊడలాక్కొని సింహనాదం చేశాడు అంగదుడు. ఆ ఖడ్గంతో శోణితాక్షుడి యొక్క భుజఫలకం మీద నుంచి తెగ నరికాడు. పదే పదే సింహనాదం చేస్తూ అంగదుడు తక్కిన రాక్షసుల మీదకు పరిగెత్తాడు. ఆ తర్వాత వాడి చెయ్యి విరిగిపోయినప్పటికీ శోణితాక్షుడు ఒక ఇనుప గుదియ తీసుకుని ఇంకో చేతితోటి అంగదుడు వెంటపడ్డాడు. మహాబలవంతుడు, పరాక్రమవంతుడు అయిన యూపాక్షుడు ప్రజంగుణ్ణి వెంట పెట్టుకుని తన రథాన్ని ఆ సమయాన అంగదుడికి ఎదురుగుండా తోలించాడు. ఆ విధంగా శోణితాక్ష ప్రజంగల మధ్యన పడిపోయిన అంగదుడిని ఆ పోరాటంలో కాపాడుతూ ఉన్న మైంద ద్యూదులు సమీపానికి వచ్చారు. అంటే అంగదుడిని కాపాడటానికి వచ్చారు. ఆ భయంకరాకారులైన రాక్షసులు కత్తులు, డాళ్లు, గదలు తీసుకుని ఈ వానరోత్తములందరినీ కూడా ఎదుర్కొన్నారు. వానర వీరులు అంగద, మైంద, ద్యూదులు ముగ్గురు కూడా రాక్షస వీరులైన శోణితాక్ష, యూపాక్ష, ప్రజంగులు ముగ్గురును ఒళ్ళు గగురు పూడ్చేంత యుద్ధం చేశారు. ఆ వానర వీరులు విసిరేస్తూ ఉన్న మహావృక్షాలని, పెద్ద పెద్ద శిలని
ప్రజంగుడు తన ఖడ్గంతో నరికివేశాడు. ఆ మహావృక్షాలు శిలలు వచ్చి గుర్రాల మీద రథాల మీద పడకుండా యూపాక్షుడు తన బాణాలతో అడ్డగించాడు. వాటిని దారిలోనే శోణితాక్షుడు తన గత్తో విరగ్గొట్టాడు. అప్పుడు ప్రజంగుడు మర్మస్థానాలను తెగవేసే మహాఖడ్గంతో అమిత వేగంగా అంగదుడి మీదకి పోయాడు. అది చూసి అంగదుడు ఒక మద్ది చెట్టును పీకి ప్రజంగుడిని కొట్టాడు. అంతటితో ఊరుకోకుండా ప్రజంగుడు ఖడ్గం పట్టుకుని ఉన్న భుజం మీద తన పిడికిలతో ఒక్క పోటు పిడిచాడు. ఆ దెబ్బకు ప్రజంగుడి చేతిలో ఉన్న ఖడ్గం జారి నేల మీద పడింది. నల్ల కలవరేకు వంటి తన ఖడ్గం నేల మీద పడగానే ప్రజంగుడు వజ్ర సమానమైన తన పిడికిలతో అంగదుడు లాటం మీద కొట్టాడు. ఆ పిడికిడి పోటుకు అంగదుడు ఒక ముహూర్తం సేపు కదలలేకపోయాడు, మెదలలేకపోయాడు. కృష్ణార్పణం. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.